హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఎస్టర్డే నేను టెంపుల్ది షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ హాంకాంగ్ డైరీస్. యూజువల్గా మేము ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ లోకల్ ట్రైన్స్ని ప్రిఫర్ చేస్తాం. బస్సెస్ కూడా ఉంటాయి, డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి, మినీ బస్సెస్ ఉంటాయి. బస్సెస్కి లోకల్ ట్రైన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ట్రైన్స్ అయితే ఎంటీఆర్ స్టేషన్ లోపల ఎక్కువసేపు వాక్ చేయాలి, తక్కువ స్టాప్స్లో వెళ్ళిపోవచ్చు. అదే బస్సెస్ అయితే ఎక్కువసేపు బస్సులో కూర్చోవాలి, ఎక్కువ స్టాప్స్ వెయిట్ చేయాలి. అందుకనే ఎక్కువగా లోకల్ ట్రైన్స్నే తీసుకుంటాం. అదే ఎంటీఆర్ స్టేషన్ లోపల అయితే షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు. టైం పాస్ అవుతుంది, బోర్ కొట్టదు. మనం లోపలికి ఎంటర్ కాగానే స్టార్టింగ్లో మనకి ఛార్జ్ ట్యాప్ చేయడానికి ఉంటుంది. మనం కార్డు ట్యాప్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది, మనం లోపలికి వెళ్ళిపోవడమే. మళ్ళీ మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ కూడా దిగి మనం కార్డ్ ట్యాప్ చేయాలి. నేను కూడా ఇక్కడ కార్డ్ ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాను. ఎస్కలేటర్ తీసుకొని కిందకి వెళ్తా. ట్రైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్లోనే వెళ్తాయి. మోస్ట్లీ అన్ని ఎంటీఆర్లో 2 అండర్ గ్రౌండ్స్లో ట్రైన్ వెళ్తుంది. ఈ ఎంటీఆర్ స్టేషన్లో మాత్రం ఒక్క అండర్ గ్రౌండ్లోనే ట్రైన్ వెళ్తుంది. రైట్ సైడ్ ఒక ట్రైన్, లెఫ్ట్ సైడ్ ఒక ట్రైన్. మళ్ళీ మనం కిందకు ఇంకో ఎస్కలేటర్ తీసుకొని కిందకి వెళ్తే ఆ కిందన కూడా ఇంకో ట్రైన్ వెళ్తుంది. కిందన ఒక ట్రైన్, పైన ఒక ట్రైన్ వెళ్తాయి.请小心列车与月台之间的空隙。Please mind the gap between the train and the platform. Please stand back from the platform doors. 请勿靠近幕門，請不要靠近木門。Please stand back from the platform. నేను ఎక్కడ దిగాలో దిగిపోయాను, ఎస్కలేటర్ తీసుకొని పైకి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ కార్డ్ ట్యాప్ చేసి బయటకు వెళ్ళిపోతున్నాను. ఒక ఎంటీఆర్ స్టేషన్లో చాలా ఎగ్జిట్స్ ఉంటాయి, మనం ఏ ఎగ్జిట్కి వెళ్ళాలో చూసుకొని బయటకు వెళ్ళిపోవడమే. చెప్పాను కదా, ఎంటీఆర్ స్టేషన్లో చాలా సేపు వాక్ చేయాలి, అదంతా నేను షూట్ చేయలేదు. నేను స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాను. అది అక్కడ కనిపిస్తుంది కదా చూడండి, హిందూ మందిర్. ఈ టెంపుల్ నేమ్ హిందూ మందిర్. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో ఉంటాయి, మనలాగా ఇండివిజువల్గా సపరేట్గా ఉండవు. ఈ టెంపుల్ కూడా ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళేసరికి లోపల బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, అతని పేరు గురునానక్ దేవ్జీ అంట. అతని బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు లోపల. టెంపుల్ మొత్తం క్లియర్గా వీడియో తీయడానికి అవ్వలేదు. మనలాగా పంతులు గారు ఉండి గోత్రనామాలు చదివి పూజ అయితే ఏం చేయరు. మనమే పాలు అన్నీ తీసుకొని వెళ్ళి శివలింగం మీద, నందీశ్వరుడి మీద వేసి మనమే దండం పెట్టుకోవాలి, వచ్చేయడమే. అక్కడ శివపార్వతులు, దుర్గాదేవి, రాధాకృష్ణులు, సీతారామ లక్ష్మణులు అందరూ ఒకే టెంపుల్లో ఉంటారు. నేను అక్కడి నుంచే దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. సాయిబాబా టెంపుల్ కూడా ఒక అపార్ట్మెంట్లో 7th ఫ్లోర్లో ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది. ఇదంతా మెడిటేషన్ ఏరియా. లోపల బాబా సచ్చరిత్ర బుక్స్ ఉన్నాయి, తీసుకొని చదువుకొని మళ్ళీ వెనక్కి పెట్టేయడమే. ఇది టెంపుల్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.